పురోగతి ఉన్న వాళ్లే నా సునామీ దెబ్బకి తుఫాన్ దెబ్బకి పడిపోతుంటే ఏమీ తెలియకుండా పంపించిన వర్షానికి 7 రోజులు ఒక ఆవు, ఒక దూడ, ఒక మనిషి చచ్చిపోయిన వాడు లేడు. పైగా తరచి చూడగా ఒక విచిత్రం కనపడుతోంది. ఈ 7 రోజులలో శరీరం విడిచిపెట్టవలసినటువంటి విధివ్రాత వ్రాయబడి ఉన్నటువంటి వృద్ధులైనటువంటి గోపాలురు కూడా సంతోషంగా గోవర్ధనగిరి కింద కూర్చునున్నారు. కాబట్టి నేననుకున్నట్టు నిజంగా పిల్లాడు సామాన్యమైన గోపాల బాలుడేనా? లేకపోతే మొన్నటి రోజున మా తాతగారు పెద్ద ఆయన 4 ముఖాలున్నవాడు ఇలాగే అనుకుని ఆవులు ఎత్తుకుపోతే అటు ఆవుల్ని ఇటు గోపాల బాలుల్ని సృష్టించేసి ఆయననే మాయలో పెట్టేస్తే వెళ్ళి ఆయన 4 తలలతో వెళ్లి చిన్ని కృష్ణుడి కాళ్ళ మీద పడి నమస్కారం చేసి వచ్చానని చెప్పాడు. ఒకవేళ వాడే వీడేమో పరాత్పరుడు కాదు కదా అని అనుమానంతో ఇంద్రుడి చూపులో మార్పు వచ్చిందిట. ఆ చూపు ఎందు మార్పు గోవర్ధనగిరి ఎత్తిన కృష్ణుణ్ణి చూసి అటు చూస్తే ఇంద్రుడి చూపులో తేడా కనపడుతోందన్నారు. బహుశః ఈ మాట భాగవతంలో పోతన గారు కూడా వాళ్ళు. కానీ లీలాశుకుడు అంత దూరం దర్శనం చేశాడు. పొగరణిగిపోయింది ఇంద్రుడికి అని చెప్పకుండా పిల్లాడేనంటావా అని అనుమానం వచ్చిందిట. ఏమిటో తెలుసా అండి గోవింద పట్టాభిషేకానికి ఉన్న గొప్పతనం? 7 రాత్రులు 7 పగళ్ళు తాను కొండ ఎత్తి పట్టి సంపాదించుకున్నాడు ఆ నామం. మనం ఎన్నాళ్లు బ్రతకనివ్వనండి, బతికేది 7 రోజులే. ఆది సోమ మంగ బుధ గురు శుక్ర శని, ఈ 7 రోజులే బతకాలి. 7 రోజుల్లోనే చావాలి, అంతకన్నా ఇంకొక రోజు లేదు. ఈ 7 రోజులలోని రాత్రులు 7 రోజులలోని పగళ్ళు మనకి ప్రమాదం లేకుండా సంతోషంగా గడిచిపోవాలంటే ఆశ్రయించవలసినటువంటి నామమేదో మనకి చూపిస్తున్నారు. కాబట్టి సాశంకం బల విద్విష సకుసుమై సిద్ధై, ఈ సన్నివేశాన్ని చూసి ఋషులు సిద్ధ పురుషులు పొంగిపోయారట. ఏమాశ్చర్యం! దేనికి వాళ్ళు పొంగిపోయారు చెప్పండి? ఒకటి, గోవర్ధనోద్ధరణము జరిగింది, దాని అంతరార్థము వేరు. కొండని ఎత్తి పెట్టడం అంటే శబ్దాన్ని బాగా తంతువుగా తీసి చూసినప్పుడు అంతటా పరబ్రహ్మమును చూడ్డం. రెండవది, 7 రాత్రులు 7 పగళ్ళు కొండ ఎత్తి పట్టుకున్నాడంటే పోనీ ఏదో బలం ఉందో ఇంకోటో అనుకోవచ్చు. 7 రాత్రులు 7 పగళ్ళు ఎలా పోషించాడండి అందులో ఉన్న వాళ్ళని? దీనికి జవాబు మీకు లలితా సహస్రనామ స్తోత్రం చెప్తుంది. వక్త్రలక్ష్మీ పరీవాహ చలన్మీ నభలోచన. అమ్మవారు ఎవరినైనా ఆదుకోవాలన్నా, పోషించాలన్నా, రక్షించాలన్నా తన కంటితో చూస్తుందంతే. అందుకే దృశాద్రాఘీయస్యాదరదళిత నీలోత్పల రుచ దవీయాంసం దీనం స్నపయ కృపయా మమపి శివే అంటారు శంకరాచార్యులు వారు. కాబట్టి చాప పిల్లలకి స్తన్యం ఇచ్చి పోషించదు, కేవలము తన అమృతప్రాయమైన దృక్కుల చేత పోషిస్తుంది. అలా తన చూపుల చేత 7 రాత్రులు 7 పగళ్ళు వాళ్ళకి ఆకలి వెయ్యకుండా, దాహం వెయ్యకుండా, అప్పుడే అన్నం తినొచ్చిన వాళ్ళు ఎంత ఉత్సాహంగా ఉంటారో అలా కడుపు నిండి ఉండేటట్టుగా, నిత్యోత్సాహులై ఉండేటట్టుగా ఈశ్వరుడు వాళ్ళని కృప చేసి ఉన్నాడు. ఇది చూసి, ఈ లీల చూసి ఆశ్చర్యపోయారు. పిల్లవాడు ఇంతున్నాడు, చేస్తున్నది బ్రహ్మాండమైన లీల. కాబట్టి సకుసుమై సిద్ధై, ఈ సిద్ధ పురుషులందరూ పైనుంచి పుష్పవృష్టిని కురిపించారట ఆ గోవర్ధనగిరి మీదకి. పుష్పముల వృష్టి కురిపిస్తున్నటువంటి సిద్ధ పురుషులుండగా, రెండవది ఆ తర్వాత శేర్ష్యం గోపకుమారకై, ఆ చుట్టూ గోపబాలురు కొంతమంది నిలబడి ఉన్నారు. వీళ్ళు అసూయతో చూస్తున్నారట కృష్ణుడి వంక. ఎందుకని? ఎంత ఆయన చేత పోషింపబడుతున్నా, ఎంత ఆయన గోవర్ధనగిరి ఎత్తితే దాని కింద బతుకుతున్నా, ఏమిటో మనకన్నా వెనకాల పుట్టాడు, మనకన్నా చిన్నవాడు, మనం ఇంత వ్యాయామం చేస్తాం, ఇంత కసరత్తు చేస్తాం, ఇంత తింటాం, కానీ ఏమిటి ప్రయోజనం? ఏమిట్రా ఇంత అతిమానుషమైన చేష్టితములను చేస్తాడు? ఒకనాడు పూతనని చంపాడా? ఒకసారి శకటాసురుణ్ణి చంపాడా? పోనీ చంపాడో లేదో బెనిఫిట్ ఆఫ్ డౌట్ అనుకుందాం. అవన్నీ పూతన పాలు తాగి చంపేశాడంటారు, కానీ ఒకవేళ పూతన పాలు ఈయన తాగే సమయానికి ఆవిడికి మృత్యు వచ్చిందేమో. శకటాసురుణ్ణి చంపాడంటారు, కానీ ఈయన పాదం తగిలి ఎగిరిపోయిందో, లేకపోతే ఏ కారణానికి శకటం ఎగిరిపోయిందో. ఆ దూడని పట్టుకుని విసిరాడంటారు, కానీ నిజంగా ఈయన విసిరితేనే అలా చచ్చిపోయిందో, దానికి ఏమైనా రుగ్మతొచ్చి ఎగిరిపడి చచ్చిపోయిందో అని ఇన్నాళ్ళు
కృష్ణుడు చేశాడంటే ఏమోనండి, కృష్ణుడే చేశాడో లేదో అలా కీర్తి సంపాదించేస్తున్నాడు కానీ అనడానికి ఒక అవకాశం దొరికేది. కానీ ఇప్పుడు ఆ కృష్ణుడు ఎత్తిన గోవర్ధనగిరి కిందే నిలబడి తాము బతుకుతున్న వాళ్ళు ఇది కృష్ణుడి ప్రజ్ఞ అనడానికి అవకాశం లేదని అనడానికి ఆస్కారం ఇది కృష్ణ ప్రజ్ఞయే అని చేతులు కలిపి నమస్కరించి నిలబడవలసి వచ్చింది. ఇప్పుడు ఇది వాళ్ళకి బాధ కలిగింది. అలాంటి వాళ్ళు లోకంలో ఉంటారు. వాళ్ళు చూసి ఏమిటో ఈ గోపాల బాలుడు అదృష్టం, ఈ నందుడి కొడుకు చూడరా గోవర్ధనగిరిని ఎత్తి పట్టేశాడు రా 7 రోజుల నుంచి అని శేర్ష్యంగోపకుమారకై సకరుణై పౌరై. పౌరులు అంటే పరమనందు ఉండేవారు, వృద్ధులైనటువంటి వారు, కొంచెం వయస్సు వచ్చినటువంటి వాళ్ళు మాత్రం వాళ్ళ దృష్టికోణం వేరుగా ఉంది. కోటేశ్వరరావు గారు రేపు ఉపన్యాసం చెప్పండి, ఎల్లుండి ఉపన్యాసం చెప్పండి, ఆవులెల్లుండి ఉపన్యాసం చెప్పండి అని అడగడం దోషం కాదు, అడుగుతారు, అది సహజం. నన్ను వచ్చి అడిగేవాళ్ళు అందరూ అయితే కోటేశ్వరరావు గారు అన్ని ఉపన్యాసాలు చెప్పకండి, అన్ని డేట్లు ఇవ్వకండి, ఎప్పటి నుంచో చెప్తున్నాను 2 ఏళ్ల నుంచి, నెలకి 10 రోజుల కన్నా మాట్లాడకండి కోటేశ్వరరావు, అలిసిపోతారండి, ఎప్పుడు విశ్రాంతి తీసుకుంటారండి, కొన్నాళ్ళు విశ్రాంతికి ఉండాలండి, మీరు మరీ అన్ని ఉపన్యాసాలు చెప్పకూడదండి అంటారు అరుగు మీద కూర్చుని మా దొరగారు. ఎందుకంటారు అంటే నా ఉపన్యాసం వినడం కన్నా వీడు కొంత విశ్రాంతి కూడా తీసుకుంటే బాగుండునన్న దయ ఆయనకి నా యందున్నది. అలా సకరుణై పౌరై, ఎంత గొప్ప మాట అన్నారో చూడండి. అక్కడ ఉన్న కొంతమంది పౌరులు అన్నారట, పాపం అయ్యా మనందరం పెద్దవాళ్ళం, మనం అందరం ఇలా కూర్చున్నాం, పైగా లోపలికి రావడానికి పిల్లాడు కొండ వదిలేస్తాడేమో అని బయట నించున్నాం మనం, వాలుండీతడు కొండదొడ్డది మహాభారంబు సైరింపగా జాలండోయని దీని కింద నిలువన్ చింతింపగా బోలది శైలాంబో నిధి జంతు సంయుత ధరాచక్రంబుపై బడ్డ నాకే లల్లాడదు బంధులారమిలుడి క్రిందన్ ప్రమోదంబునన్. మొత్తం బ్రహ్మాండములన్నీ వచ్చి పడిపోయినా ఈ కొండ కింద పడదయా, వచ్చి దీని కింద నించోండి అని మన్ని పిలిచి లోపలికి తాను వేలితో పట్టి 7 రోజుల నుంచి నిలబడ్డాడాయా. అలా నవ్వుతున్నాడు కానీ ఆ వేలెంత నిప్పెట్టిందో, ఆ చెయ్యంత నిప్పెడుతోందో, ఆ డొక్కలెంత నిప్పెడుతున్నాయో, ఆ కాళ్ళెంత నిప్పెడుతున్నాయో అని వృద్ధులైనటువంటి వారు సకరుణై పౌరై వాళ్ళందరూట దయతో చూస్తున్నారు. అయ్యో ఎప్పుడు తగ్గుతుందో ఈ వాన, పాపం ఈ బరువు ఆయనకి ఎప్పటికి తప్పుతుందో ఈ పిల్లాడికి అంటున్నారట. ఇంకోళ్ళు ఎత్తుకోగలరా బరువు? ఎత్తుకోలేరు. కాబట్టి దయతో చూస్తున్నారట. సకరుణై పౌరై. ఇక్కడే జనై సస్మితం అంటారు మళ్ళీ వెంటనే లీలాశుకులు. జనై అంటే ఇంత ప్రాజ్ఞత లేనివారు. వాళ్ళు కొంతమంది ఉన్నారు, అంత వయస్సున్న వాళ్ళు కారు, అంత వయస్సులో చిన్నవాళ్ళు కారు, మధ్య వయస్కులు వాళ్ళు కూడా ఉన్నారట. వాళ్ళు మాత్రం సస్మితం నవ్వుకుంటున్నారట. వాళ్ళకి ఇంత సీరియస్నెస్ ఏం లేదు. అమ్మాయి భలే బతికేశాను రా బాబు, గొడవ లేదు, గోదావరి లేదు, పెద్ద వర్క్ కూడా నాకేం లేదులే, బయటికి వెళ్ళిన తర్వాత చూసుకోవచ్చు. ఏమంటే మా ఆవిడ ఉంది ఇక్కడేను, మా పిల్లలు ఉన్నారు. ఆ గొడవ ఏంటంటే మా ఆవిడేమి ఏమంటే వంట అవ్వలేదు అని ఏమి అంటలేదు, దానికి షుగర్ ఉన్నా కూడా ఏమంటే 3 రోజులు అయింది ఏమీ తినలేదు, కొంచెం నీరసం వచ్చేస్తోంది అంటలేదండి, విచిత్రం, చాలా హాయిగా కూర్చుంది అని వాళ్ళు హాయిగా నవ్వుకుంటూ మాట్లాడుకుంటున్నారు. వాళ్ళకి అయ్యో ఈ వాన ఎన్నాళ్ళు పడుతుందో, ఈ పిల్లాడు ఎలా ఎన్నాళ్ళు పట్టుకుంటాడో వాళ్ళకేం లేదు. వాళ్ళు చక్కగా సంతోషంగా ఏదో మన కాలం గడిచిపోయింది కదా అని సస్మితం. ఎన్ని రకాల వాళ్ళు ఉన్నారో దర్శనం చేస్తున్నాడు ఈ లీలాశకుడు. కాబట్టి పౌరై జనై సస్మితం అలా నవ్వుకుంటున్న వాళ్ళు ఉన్నారు అక్కడ. ఇంతమంది ఉంటే, ఇంతమంది చూస్తుండగా యో దృష్ట సపునాతునో మురరిపు ప్రోక్షిప్త గోవర్ధన, తన కారుణ్యముతో కూడినటువంటి చూపులతో లోకమునంతటినీ రక్షణ చేస్తూ ఆ గోవర్ధనగిరిని ఎత్తిపట్టి మమ్మల్ని అందరినీ రక్షించినటువంటి ఆ గోవర్ధనోద్ధరణము చేసి గోవిందుడు అన్న పేరుని గెలుచుకున్నటువంటి పరమాత్మ ఎవరున్నాడో ఆ చిన్ని కృష్ణుని యొక్క అనుగ్రహము మాయందు ప్రసరించుగాక, మేము ఆయన చేత రక్షింపబడదముగాక అని ఇంతమంది చూస్తున్నట్లుగా ఆ గోవర్ధనోద్ధరణం జరిగినట్టుగా మీరు ఎన్ని పద్యాలు గోవర్ధనోద్ధరణంలోంచి బాగా నోటికి పట్టుకోగలరు?
పట్టుకున్నా ఇన్ని పద్యాలు లోపల చదువుకునేంత వరకు మీ మనస్సులో ధ్యానం నిలబడుతుందని నమ్మకం ఏమిటి? ఇన్నింటికి మీకు విరుగుడు చూపిస్తూ అత్యంత ఉత్కృష్టమైనటువంటి ఆ సన్నివేశాన్ని లోపల మీరు భావించడానికి వీలుగా ఒక్క శ్లోకంలో ఇన్నింటినీ కూర్చి అంతమంది అన్ని రకాలుగా చూస్తున్న విషయాన్ని మీరు మనసులో ఒక్కసారి అనుకున్నారనుకోండి, మీకు బాగా పట్టుకుంటుంది మనస్సు. అందుకని అలా పట్టుకునేటట్టుగా ఇన్నిటిని వర్ణన చేస్తూ ఆ గోవిందుని యొక్క దర్శనాన్ని మీకు చేయించాడు లీలాశకుడు. ఇప్పుడు ఇక్కడ లోపల మీరొక్కసారి అలా దర్శించిన ఆ గోవర్ధనగిరిని ఎత్తి పట్టినప్పుడు జరిగిన సన్నివేశాన్ని వింటున్నప్పుడు శబ్దముల వలన మీ లోపల అటువంటి చిత్రము కదిలినా మీకు గోవింద దర్శనము కార్తీక మాసములో జరిగినట్టే. అది మీకు అమృతమా కాదా? ఇన్నాళ్లకి ఎడారిలో అమృత బిందువు పడినది కాబట్టి అది కృష్ణ కర్ణామృతమే. కాబట్టి అంత గొప్ప సన్నివేశాన్ని లీలాశుకుల వారు ఆవిష్కరించారు. 8:15 అవుతోంది కాబట్టి ఒక్క మహోత్కృష్టమైనటువంటి మనందరినీ ఉద్ధరించగలిగినటువంటి ఒక్క శ్లోకంతో అందరికీ రక్షణ కల్పించగలిగి అన్ని భూమికలలో ఉన్న ఆ శ్లోకంతో ఈ ప్రసంగాన్ని నేను పూర్తి చేస్తాను. అది ఎంత మహోత్కృష్టమైనటువంటి స్థితిలో దర్శనం చేశారంటే సౌందర్యలహరిలో శంకరాచార్యులు వారు చేశారు అలాంటి శ్లోకం. మళ్ళీ లీలాశుకుల వారు కృష్ణకర్ణామృతంలో చేశారు. ఆయన అంటారు, తమసి రవి రివోద్యన్మజ్జతామంబురాశౌ ప్లవైవ దృషితానాం స్వాధువర్షీవ మేఘ నిధిరివ నిధనానాం దీర్ఘయాత్రామయాణాం భిషగివ కుశలం నోదాతు మాయాతు శౌరిహి అంటారు ఈ శ్లోకంలో. ఎంత గొప్పదో చూడండి. తమసి రవి రివోద్యన్మజ్జతామంబురాశౌ ప్లవైవ దృషితానాం సాధువర్షీవ మేఘ. కొన్ని కోట్ల 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 జన్మలెత్తినా ఏ జన్మలోనూ కూడా అసలు జ్ఞానం అనేటటువంటి దాని మాట ఎలా ఉంటుంది? ఆత్మ అన్న వస్తువు ఒకటి ఉన్నదా అన్న వేపుకి దృష్టి వెళ్లకుండా పుట్టడం, తినడం, భోగం అనుభవించడం, చచ్చిపోవడం, షడూర్ములు తప్ప వేరొకటి తెలియకుండా కొన్ని కోట్ల కోట్ల జన్మలు వెళ్ళిపోతే ఏదో ఒక్క జన్మలో వాడికి అదృష్టం కలిగితే వాడి ఇంట్లో శ్రీకృష్ణమూర్తి యొక్క మూర్తి ఒకటి నిలబడుతుంది. కృష్ణుడి ఫోటో మా ఇంట్లో పెట్టుకుంటానండి అంటాడు. కృష్ణ అంటాను అంటాడు. అందుకే కృష్ణ అన్న నామానికి ఇంకో అర్థం ఏమిటో తెలుసా అండి? ఏదైనా చేయగలిగిన వాడు. ఏదైనా చేయడం అంటే ఏమిటో తెలుసా? మీరు ఏమీ చేయకపోయినా కృష్ణ 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 అన్నారనుకోండి. అందుకే మనకి తరచు హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే అనిపిస్తూ ఉంటారు. ఎందుచేత అంటే హరే రామ 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 హరే హరే అన్నప్పుడు మీరు రామ 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 అండంలో అగ్ని బీజ అమృత బీజములను మీరు పలుకుతారు. ఆ 2 బీజాక్షరములను పలకడం చేత పాపరాశి ధ్వంసం అవుతుంది. పునఃప్రవేశము లేనటువంటి స్థితిలో అమృతత్వమునందు నిలబడతాడు. అప్పుడు హరే కృష్ణ 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 హరే హరే అన్నాడు అనుకోండి. ఆ కృష్ణ 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 అన్న శబ్దాన్ని పలకడం చేత మోక్షార్హతని పొందడానికి కావలసినటువంటి జ్ఞానము ఈశ్వరానుగ్రహము చేత భాసిస్తుంది. అజ్ఞానమే చీకటి, సూర్యబింబమే వెలుతురు. సూర్యుడు వచ్చాక చీకటి ఉండదు. చీకటి సూర్యుడు లేనప్పుడు మాత్రమే ఉండగలదు. అలాగే తమసి రవి రిగోద్యన్మజ్జతామంబురాశౌ ప్లవైవ దృషితానాం సాధువర్షీవ మేఘ. దీన్నే శంకరాచార్యులు వారు సౌందర్యలహరిలో చెప్తే అవిద్యానామంతస్తిమిరమిహిరోద్దీపనగరి జడానాం చైతన్యస్తబకమకరంద శృతిఝరి దరిద్రాణం చింతామణి గుణినికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపువరాహస్య భవతి అన్నారు. ఇక్కడ లీలాశుకులు అంటారు తమసి రవి రివోద్యన్మజ్జతామంబురాశౌ ప్లవైవ దృషితానాం. ఇది కొన్ని కోట్ల జన్మల నుండి వచ్చిన అజ్ఞానము. అంత తొందరగా పోయేది కాదు. కానీ ఎంత చీకటిగా ఉన్నా ఒక్క ప్రమిదలో దీపం వెలిగితే ఇంత చీకటి పోయినట్టు
జగద్గురువైన కృష్ణుడి యొక్క పాదములను ఒక్కసారి పట్టుకుంటే నువ్వు నీలో ఉన్న అజ్ఞానాన్ని ఆయనకి చెప్పుకుని పట్టుకున్నా చాలు. నువ్వు ఏమీ పట్టుకోకపోయినా ఆయన్ని తీసుకొచ్చి నీ జీవన రథానికి సారథిగా అంగీకరిస్తే చాలు. అర్జునుడు చేసింది అదొక్కటేనండి, ఇంకేం చేశాడు? తన రథానికి సారథిగా పెట్టుకుని వచ్చాడు. తీరా వచ్చిన తర్వాత విచిత్రమైన మోహబుద్ధి పుట్టింది. వీళ్ళందరూ నా వాళ్ళు, వీళ్ళని నేను చంపడం ఏమిటి, ఏదో అంతా నశించిపోతుంది, వర్ణ సంకరం అయిపోతుంది అన్నాడు, అదన్నాడు, ఇదన్నాడు, మనం వెనక్కి వెళ్ళిపోదాం అన్నాడు. ఇన్ని చెప్పిన తర్వాత ఒక్క నవ్వు నవ్వి, అజ్ఞానం బాగా ఉన్నప్పుడే జ్ఞానబోధ జరగాలి, చీకటి బాగా ఉన్నప్పుడే దీపం వెలగాలి. ఎక్కడ చెప్పాలో అక్కడ చెప్పాడు. అప్పుడు భగవద్గీత ప్రారంభం చేశాడు. 18 అధ్యాయాలు చెప్పి అడిగాడు, ఏమైంది నీకు ఇప్పుడు, ఏమర్థమైందని అడిగాడు. నష్టో మోహ స్మృతిర్లబ్ధ అన్నాడు గీతలో అర్జునుడు. నాకు నా మోహం పోయిందయా అన్నాడు. అంటే ఏ వస్తువుని చూసి నేను నిజమనుకుంటున్నానో అది అబద్ధమని తెలిసిపోయింది. ఏ వస్తువుని, నిజమైన వస్తువుని నేను ఇన్నాళ్లు చూడలేదో ఆ సత్యాన్ని నేను ఇప్పుడు చూడగలుగుతున్నాను. ఈ ప్రజ్ఞ నాయందు అంకురించింది అన్నాడు. ఇదే జ్ఞానము. ఈ జ్ఞానము మీకు ఇవ్వాలి కనుకనే జ్యోతిస్వరూపమైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ జగదాచార్యుడిగా వస్తున్నాడు కనుక శ్రావణ మాసంలో అర్ధరాత్రి వేళ వర్షం పడుతుంటే కటిక చీకట్లో కారాగారంలో జన్మించి ఆయన వెడుతున్నప్పుడు శేషుడు పడగల పడితే యమునా నది దారి ఇచ్చేటట్టుగా వెళ్ళాడు వసుదేవుడు తల మీద పెట్టుకుంటే. కారణం ఏమిటి? అజ్ఞానమనేటటువంటి చీకటిలో ఉండి, సంసారమనే ఖైదులో ఉండి, అవిద్య, ఆధ్యాత్మిక, ఆదిభౌతిక, ఆదిదైవికములనేటటువంటి వర్షములు మీద పడుతుంటే, కర్మపాశములనబడేటటువంటి గొలుసులు పడిపోతే, సందేహములనే తాళంకప్పలు పడిపోతే, అవిద్యయై కూపస్థమండూకమైన నీ శరీరమునకుని ఉండిపోయినటువంటి అల్పజ్ఞునకు, జీవలక్షణమున్నవాడికి ఒక్కసారి తల మీద ఆయన ప్రకాశించేసరికి యమున అనగా సూర్యుని కూతురైన కాలము దారిచ్చి మధుర మధురమైన మనస్థితి నుంచి పరమానంద స్వరూపమైన నందవ్రజానికి వెళ్ళిపోయేటట్టుగా దారిచ్చేసింది. ఉపనిషత్ వాక్యమునకు వ్యాఖ్యానమే శ్రీకృష్ణ జననము. అర్ధరాత్రి పుట్టడానికి కారణము అంత చీకటిని పోగొట్టే దీపముగా, అజ్ఞానమును తొలగతోయగలిగిన జగదాచార్యుడిగా ఆయన వచ్చి గీత బోధ చేశాడు. ఇప్పటికీ ప్రస్థానత్రయంలో భగవద్గీత. ఆ భగవద్గీత అజ్ఞానాన్ని తీసేవతల పారేయగలదు. అటువంటి జ్ఞానమును ఇయ్యగలిగిన కృష్ణ పరమాత్మ ఎంతమందికి ఈ జ్ఞానం ఇచ్చి ఎంతమందిని గట్టెక్కించావో, ఎంతమందికి మోక్షం ఇచ్చావో, ఎంతమందిని నీ దగ్గరికి తీసుకున్నావో. కేవలము కృష్ణ 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 అంటే చాలు, ఒక కొడుకుగా ప్రేమిస్తే చాలు, నీ జీవన రథానికి సారథిగా పెట్టుకుంటే చాలు, నీ సఖుడిగా అంగీకరిస్తే చాలు, ఆయన పొంగిపోయి నిన్ను గట్టెక్కించాడు. కాబట్టి తమసి రవి రివోద్యన్మజ్జతామంబురాశౌ ప్లవ ప్లవ ఇవ. ఎంత గొప్ప మాట వేశారో చూడండి. ఒక ఆయన మంచి సముద్రంలో వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతుండగా ఆ ఓడ మునిగిపోయింది. ఓడ మునిగిపోయి సముద్రంలో పడిపోయాడు. ఈదాడు 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 ఈదగలిగినంత దూరం ఈదాడు. కనుచూపు మేరలో ఎక్కడా పడవ కాని మనిషి కాని లేరు. పైగా మునిగిపోయిన ఓడలో తనతో పాటు సముద్రంలో పడిపోయినటువంటి కొన్ని వందల మంది శవాలు నీటిలో తేలుతూ ఈత కొడుతున్నప్పుడు తనకు అడ్డు తగులుతున్నాయి. ఈలోగా చీకటి పడిపోయింది. ఇంత చీకటి పడిపోయి దిక్కు తెలియని స్థితిలో రెక్కలు నిప్పిడుతుండగా ఇంకా ఈదలేక, కాళ్లు కదపలేక, చేతులు కదపలేక, కదపకపోతే మునిగిపోతూ ఇంత భయంకరమైన స్థితిలో ఉండగా మీరు హెలికాప్టర్లో పైనుంచి వెళ్ళిపోతూ, ఏమోయ్ నీకు ₹1,00,00,000 గ్రాంట్ విడుదల చేస్తున్నాం, నీకు ₹1,00,00,000 నీకు బహూకరిస్తున్నాం తీసుకో అని ఒక చెక్ ప్లాస్టిక్ కవర్ లో పెట్టి వదిలేరనుకోండి, తలబాయ్ అడక్కాలి ₹1,00,00,000 ఇప్పుడని అడుగుతాడు. ఏమైనా పనికి వస్తుందా? మీరు మధురాన్నాన్ని పైనుంచి కిందకు వదిలేరనుకోండి, పనికి వస్తుందా? ఏం తింటాడు అయినప్పుడు? ముందు బ్రతుకేది అసలు? ఇలా చెయ్యి పట్టే లోపల మునిగిపోతాడు. అప్పుడు ఆయనకి కావలసింది ఒక్కటే, అంత కటిక చీకట్లో సముద్రంలో ఇక ఈదలేక మునిగిపోయి ప్రాణములు విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉండగా ఎవరో ఎక్కడి నుంచో వచ్చి ఇంకా ఇక్కడ ఎవరైనా బ్రతికున్నవారున్నారా అని అరుపరిచాడనుకోండి. ఉన్నాను అనేసరికి ఒక పెద్ద టార్చ్ లైట్ వేసి చూసి చెయ్యిచ్చి పడవలోకి లాగి పడుకోబెట్టుకున్నాడు అనుకోండి ఒక ఆయన.
ఇప్పుడు తాను పొందినటువంటి అదృష్టాన్ని ఇక దేనితోనైనా తాను పోల్చుకోగలడా? అమ్మా, నా జీవితంలో ఆ రోజు పడవే రాకపోతే అంటుంటాడు అస్తమానం. ఈశ్వరా, ఎన్ని కోట్ల జన్మలు ఈ సంసారంలో పడ్డాము. ఈవిడ నా భార్య, ఈవిడ నా భార్య అని తొండగా ఉన్నప్పుడు నాకు ఆడతొండ, నేను పందిగా ఉన్నప్పుడు ఆడపంది, నేను పిల్లిగా ఉన్నప్పుడు ఆడపిల్లి, ఈ జన్మలో కోటేశ్వరంగా ఉండగా ఈశ్వరి. కాబట్టి ఎన్ని జన్మలెత్తినా, ఎన్ని కోట్ల జన్మలెత్తినా, అంటే నేను వేదాంతం చెప్పానంతే, ఇంకేం కాదు. కాబట్టి ఎన్ని కోట్ల జన్మలెత్తినా భార్య అన్నది ఉంటూనే ఉంది, జన్మలు వెళ్ళిపోతూనే ఉన్నాయి. ఇన్ని జన్మలు, ఇన్ని సంసారం ఈదుతూ ములిగిపోతూ చచ్చిపోతూ పుడుతూ పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే చయనం దిహసంతారే బహుదుస్తారే కృపయాపారే పహిమురారే. ఇన్ని జన్మల తర్వాత నా అదృష్టం లీలాశుకుని యొక్క కృష్ణ కర్ణామృతము నా చెవులలో పడింది, కృష్ణ నామము నాకు అందింది. కాబట్టి ఇప్పుడు నాకు ఈ జన్మలో చీకటిలో సంసార సముద్రములో మునిగిపోతుండగా నాకు ఒక నావ దొరికినది. కాబట్టి తమసి రవి రివోద్యన్మజ్జతామంబురాశౌ ప్లవత్ ఇవ తృషితానాం సాధువర్షీవ మేఘ. ఒక ఆయన విమానంలో వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతున్నటువంటి విమానం గభాలను ఒక ఎడారిలో పడిపోయింది. ఉన్నదే ఇద్దరో ముగ్గురు, ఆ ఉన్న ఇద్దరు ముగ్గురులో ఈయనొక్కడే బతికాడు. ఆ విమానంలోంచి కిందకి దిగాడు. ఘోరమైనటువంటి ఎడారి, వడగాట్పు, నోరు భయంతో పిడచకట్టుకుపోతోంది. అసలు ఒక్క చుక్క నీరు నోట్లో పడితే తప్ప ఇక బతకను అని తెలిసిపోయింది. ఇలాంటి స్థితిలో చూశాడు. ఎంత దూరం వరకు చూసినా ఎడారి ఇసుక తప్ప ఇన్ని మంచినీళ్లు ఉన్నటువంటి కనీసం బురద నీటి గుంట కూడా కనపడలేదు. ఆ నీరు దొరక్క అలమటించిపోయి నాలిక పిడచకట్టుకుపోయి అలా పడిపోయి ఉన్నాడు. మళ్లీ వెళ్లి తాను పడిపోయిన విమానం దగ్గరే చూశాడు. బ్రెడ్లున్నాయి, బిస్కెట్లున్నాయి, జాములున్నాయి, చాక్లెట్లున్నాయి, కేకులున్నాయి. ఉన్న 10 వాటర్ బాటిల్స్ ఉన్నటువంటి క్రేటు విమానం కింద నలిగిపోయి నీళ్లు ఇసుకలో ఇంకిపోయి. ఇప్పుడు నీరు లేక ఆ నీరు తన ఇంట్లో తాను వెళ్లి హాయిగా బిందిలో నీళ్లు ముంచుకుని తాగిన రోజులు ఇవాళ ఒక్క చుక్క నీరు లేక తాను మరణిస్తున్న స్థితిని తలుచుకుని అడుగు తీసి అడుగు వెయ్యలేక ఎండలో ఎడారి ఇసుకలో పడిపోయాడు. ఇంతలో అకస్మాత్తుగా ఆకాశమంతా నల్లటి మబ్బులు కమ్మింది. మబ్బులు కమ్మి ఒక మబ్బు దడ 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 పెద్ద పెద్ద చినుకులతో తీయటి వర్షపు నీరు వచ్చి తన ఒంటి మీదంతా పడింది. తన నోరు అలా తెరిచి వదిలేస్తే తన ఇంట్లో ఇలా తాగాడు. అంతే, నోరు తీయటి నీటితో నిండిపోతుంటే గుటకలు వేస్తున్నాడు. చల్లటి గాలిలో హాయిగా మళ్ళీ ప్రాణాలు లేచాయి. అమ్మయ్యా, ఈ వర్షమే పడకపోతే అనుకున్నాడు. ఈశ్వర, కోరికల వెంట తిరిగి 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 కోరికలు మమ్మల్ని ఉద్ధరిస్తాయనుకుని ఎన్నో తెచ్చి ఇంటి నిండా పెట్టుకుని, ఇంటి బయట పెట్టుకుని, గెస్ట్ హౌసుల్లో పెట్టుకుని, ఆఫీసుల్లో పెట్టుకుంటే ఇవేవి మమ్మల్ని ఉద్ధరించేవి కావని ఒక రోజు అంతిమ తీర్పు వెలువడేనాడు తెలిసిపోతే మమ్మల్ని రక్షించగలిగిన వాడు ఎవరిప్పుడు? ఇప్పుడు ఓపిక లేదు, ఇప్పుడు డాక్టర్లు పైకి పంపరు, ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో ఉన్నాను. ఇవాళో రేపో అని తెలిసిపోతోంది. ఎందుకని? ఎప్పుడూ రానివాడు కూడా వచ్చి అది అద్దంలోంచి చూస్తున్నాడు నన్ను. ఇంతమంది వచ్చేసారంటే నేను ఎలా చాలా మందిని చూడడానికి. కాబట్టి ఇవాళో రేపో అంతిమ ప్రయాణానికి సిద్ధం అయిపోతున్నాను. బుద్ధి వచ్చింది, చాలా కాలం బ్రతుకుతాననుకున్నాను. ఇప్పుడు వెళ్ళి ఒక్కసారి గుడికి ప్రదక్షిణం చెయ్యాలనుంది. ఎవరు పంపుతారు? ఒక్కసారి కృష్ణకర్ణామృతం విందామనుంది. ఎక్కడికి వెళ్ళి కూర్చుంటాను? ఒక్కటి గుర్తొచ్చింది. విన్నవాడొకడు చెప్పాడు, నువ్వు ఏమీ అనక్కర్లేదు, కృష్ణ అంటే చాలన్నారన్నారు. ఇప్పుడు ఇది నేను మనసులో అనుకోవడానికి నేను ఎక్కడికి వెళ్ళక్కర్లేదుగా. కృష్ణ అనుకున్నాడు లోపల, అంతే. ప్లవైవ దృషితానాం సాధువర్షీవ మేఘ. ఆయన బాధలన్నింటినీ తీర్చేసి చాలా తేలికగా జీవుడు విడిపోయేటట్టు చూసి తనలో ఐక్యం చేసుకోగలిగినటువంటి కరుణాసముద్రుడు కనుకనే అజ్ఞానముతో ఉన్న గోపకాంతల తొడల మీద పడుకుని దోషుడి నీళ్లతో స్నానం చేయడానికి ఒప్పుకున్నాడు. అటువంటి కృష్ణుణ్ణి మనసులో నేను తలుచుకోవడం ఆనాడు నేను పొందుతున్న దాహానికి నాకు దొరికినటువంటి నీటి చుక్క. దీర్ఘ తీవ్రామయానాం
కొంతమందికి దీర్ఘరోగాలు వస్తాయి. చేసుకున్నటువంటి పాపముల యొక్క ఫలితము అని నేనంటే నన్ను క్షమించండి, చాలా భయంకరమైన రోగములు. నేను ఎందరినో చూశాను జీవితంలో. కొంతమంది కొన్ని సంవత్సరముల పాటు అనుభవిస్తారు. దర్భల్లా అయిపోయి రోజు రోజుకి క్షీణించిపోతూ ఆ భయంకరమైనటువంటి క్షయ వంటి వ్యాధులు వచ్చేసి తిన్నది ఇమడక ఇన్ని మాత్రలు మింగవలసి వచ్చి ఎముక మాత్రమే ఉండి దాని మీద చర్మం మాత్రమే ఉన్న స్థితిలో దగ్గుతుంటే ఆ ఇంట్లోకి వెళ్ళడానికి కూడా భయపడుతూ వెళ్లకుండా, ఆయన ఓ శుభకార్యానికి వస్తాడేమో అని బెంగ పెట్టుకుని ఆ ఇంట్లో ఎవరిని పిలవకుండా అలా అయిపోయిన రోజుల్లో కూడా ఎముక ఒక్కటే మిగిలిపోయినా న్యూరోబియాన్ ఇంజెక్షన్ దానికి పొడి చేస్తుంటే ఇంత బాధపడుతుంటే నన్ను రక్షించగలిగిన వాడెవరు అని తాపత్రయపడితే నా ప్రాణాలు పోకుండా నా పాపక్షయం చేసి ఒకనాటికి రక్షించి తీరుతాడని ఒకనాడు గొంతు చించుకుని ఒక ఆయన చెప్తుండగా నేను విన్నాను, రక్షించి తీరుతాడు నా ఏడుకొండలవాడు నన్ను అని. ఇంతంత గడ్డాలు పెంచుకుని ఉండగా అకస్మాత్తుగా ఎవరో ఒక మహానుభావుడు, ఒక గొప్ప శివభక్తి తత్పరుడైనటువంటి వాడు, ఒక డాక్టర్ ఐవీరావు గారు లాంటి వారు ఎవరో రాసినటువంటి ఔషధానికి వ్యాధి లొంగిపోయి పూర్తిగా వ్యాధిపోయి బాగా వంట పట్టి ఆహారం మిసమిసలాడుతూ మళ్ళీ చక్కగా వెంకటాచలానికి వెడుతున్న నాడు భిషగివ కుశలం. ఇంత పాప ఫలితాన్ని అనుభవించి చచ్చిపోవలసిన వాణ్ణి పాపాన్ని అనుభవింపచేసి చంపకుండా మళ్ళీ తిరిగి ఆరోగ్యం ఇవ్వడం అనేటటువంటి గొప్ప వరాన్ని ఇవ్వగలిగినటువంటిది ఈశ్వరాను ఒక్కడవే. నేను ఒక పుస్తకం చదివానండి. నా సామర్లకోటలో నేను పనిచేసినప్పుడు నాతో పనిచేసిన ఒక కొలీగ్ నాకు ఒక పుస్తకం తీసుకొచ్చి ఇచ్చారు. కోటేశ్వరారు మీరు ఒకసారి పుస్తకం చదవండి అన్నారు. అది నాకు పేరు జ్ఞాపకంలో లేదు, కానీ కెనడాలో పనిచేస్తున్నటువంటి ఒక గొప్ప కార్డియాలజిస్ట్ ఆయన. నేను చాలా ప్రాజ్ఞుడను, నేను గుండె చాలా బాగా ఆపరేట్ చేయగలను అన్న పూనికతో ఉండేవారు. ఆయన ఒకానొకసారి ఎందుకో భారతదేశానికి వచ్చి రామకృష్ణ మిషన్కి వెళ్లి స్వామి రంగనాథానంద ఉపన్యాసాలు విన్నారట. విని వెళ్ళిన తర్వాత ఆయన పుస్తకం రాశారు. నేను రోజుకి 3 గుండె ఆపరేషన్లు చేసినా, ఒక్క గుండె ఆపరేషన్ చేసినా, నేను ప్రతి గుండె ఆపరేషన్ చేసినప్పుడు ఆ ఆపరేషన్ చేయబడిన వ్యక్తి బ్రతకడానికి నేను ఎంత సమర్థతని వినియోగించాలో అంత సమర్థతని వినియోగించాను. నేను 20 ఆపరేషన్లు చేస్తే 18 మంది బతికారు, 2 మరణించారు. ఇప్పుడు నాకు స్వామి రంగనాథానంద ఉపన్యాసం విన్న తరువాత ఒక విషయం అర్థమైంది. 18 మంది గుండెలు కోసి వాళ్ళు బ్రతికారనేటటువంటి కీర్తిని నాకు ఆపాదించడానికి నన్ను పనిముట్టుగా తీసుకుని నా చేత ఆపరేషన్లు చేయించిన వేరొక హస్తం ఒకటి ఉన్నదని నేను గుర్తించాను. అంతా నా ప్రాజ్ఞతే అయితే 20 ఆపరేషన్లు సక్సెస్ అవ్వాలి, 2 ఎందుకు ఫెయిల్ అయ్యాయి? నీ చెయ్యి వేసినా అతన్ని తీసేయక తప్పదు, తీసేస్తున్నానని తీసేసిన వాడి హస్తం ఒకటి పైనుంది. దాని ముందు నా సమర్థత పనికిరాలేదు. అది సర్వానుల్లఘ్య శాసన, దాని శాసనం ముందు నా సమర్థత నిలబడలేదు. ఇది నేను భారతదేశంలో స్వామి రంగనాథానంద ప్రసంగములు విన్న తర్వాత నేను తెలుసుకున్నది. ఈనాడు నా సమర్థతని సమర్థత అనకుండా ఈ సమర్థత నా యందు ప్రకాశింపచేసి కీర్తి నాకు ఇచ్చిన వాడి చేతి పనిముట్టునని అంగీకరిస్తూ నమస్కరించి నిలబడుతున్నాను. నాకు ఈ వైభవం అందచేసినది భారతదేశంలో రామకృష్ణ మిషన్ సనాతన ధర్మం అని రాసుకున్నాడు. ఎంత గొప్ప విషయం చూడండి. మాతృదేవోభవ అని నాకు ఈ ఊళ్ళో డాక్టర్ జగదీశ్వరి గారు పుస్తకం బహుకరించారు, చదవండి కోటేశ్వరారు అని. ఆ పుస్తకం చదివి నేను ఆశ్చర్యపోయాను. విశాఖపట్నంలో ఒక పెద్ద డాక్టర్ గారు ఆ పుస్తకం రాశారు. పిల్లవాడు ప్రసవం అవగానే అంత చీకటిలోంచి వెలుతురులోకి వచ్చినప్పుడు ఊపిరితిత్తులు, జీర్ణాశయం అన్ని పనిచెయ్యని స్థితిలోకి వెడితే ప్రపంచంలో ఎక్కడా తయారు కానటువంటి ఒక ఆశ్చర్యకరమైన పసుపచ్చటి జిగురు వంటి పదార్థము భగవంతుని అనుగ్రహము చేత తల్లి యొక్క స్తన్యము నుండి స్రవిస్తుందిట. దాని పేరు నేను మర్చిపోయాను, కానీ అది తాగగానే ఏమిటి డాక్టర్ గారు అమ్మా అయ్యా ఆ పదార్థం ఆ పిల్లవాడు నోట్లోకి ఇలా పుచ్చుకోగానే చప్పరించగానే శరీరంలో ఉన్న అవయవాలన్నీ హృదయ స్పందనము అవి జరుగుతాయి.
అది తయారు చేసిన వాడు ఈశ్వరుడు అని ఆయన మాతృగర్భమునందు పిల్లవాడు పెరగడం దగ్గర నుంచి అంతా కూడా మన ఉపనిషత్తులతో అనుసంధానం చేస్తూ ఆ డాక్టర్ గారు పుస్తకం రాశారు. నేను ఎంత పొంగిపోయానో ఆ పుస్తకం చదివి. కాబట్టి ఇప్పుడు చెప్పండి, ప్లవ ఇవ దృషితానాం, సముద్ర మధ్యన్నందు పడవయైన వాడు, చీకటి యందు సూర్యుడైన వాడు, మీకు ఏమి డబ్బు లేక దరిద్రంలో కొట్టుమిట్టాడుతున్నప్పుడు నిధిరివ నిధనానాం, ఏ డబ్బు లేని వాడికి నిధి ఐశ్వర్యం ఇచ్చినటువంటి వాడు, ఇన్ని ఇచ్చినటువంటి వాడు రోగము పీడించేస్తే కూడా ఆ రోగమును తగ్గించి మళ్ళీ బ్రతికించడం అన్నది ఈశ్వరుడి చేతి యందున్నది. అందుకే మీరు విష్ణువుగా చదవండి విష్ణు సహస్రనామ స్తోత్రంలో. వైద్యుడికి మన సమాజం ఎందుకంత గౌరవం ఇస్తుందో తెలుసా అండి? ఒక్కటే దానికి కారణం, ప్రకటముగా విష్ణు తేజస్సు ఆవహించి ఉన్నవాడు వైద్యుడు. వైద్యో నారాయణో హరిః వేద్యో వైద్య సదా యోగి వీర మాధవో మధు. విష్ణు సహస్రం స్తోత్రం చేసింది వైద్య స్వరూపం విష్ణువని. శివాభిషేక మంత్రాలు రుద్రనమక చమకాలు అన్నాయి. ప్రథమో దైవ్యోభిషగో అహీగశ్చ సర్వాంజంభయ సర్వాశ్చయాతు ధాన్య అంది. ప్రథమో దైవ్యోభిషకో, మొట్టమొదటి వైద్యుడు శంకరుడే. ఆయన యొక్క తేజస్సు ఎక్కడ ప్రకాశిస్తుందో ఆయనే వైద్యుడిగా ఉంటాడు. కాబట్టి శివకేశవులు వైద్యుని యందుంటారు. అందుకే ఎన్ని వృత్తులున్నా మనం రెండు వృత్తుల్ని చాలా గౌరవంతో తల వంచి నమస్కరిస్తాం. ఒకటి గురువు, పాఠం చెప్పినటువంటి మాస్టారికి అంత గౌరవం. రెండు వైద్యుడు, వీళ్ళిద్దరికీ అంత కృతజ్ఞతాభావం.